కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అయితే చూపెట్టబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి ఎప్పటి నుంచో కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న కేసీఆర్ గారిది ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ చూపిమని చెప్పేసి. నార్మల్ టైంలో అలా ఉండదు కాబట్టి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనం అయితే వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్. వేరే లెవెల్ ఉంది, మొత్తం పార్కు గిర్క్ అంతా ఉన్నది. లోపల సైడ్ ఇట్లుంటే దీని అవుట్ సైడ్ చుట్టూ వరి పొలాలతో నిండిపోయి చుట్టూ ప్రారీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మీకు అది కూడా చూపిస్తాను నేను. చాలామంది అయితే వచ్చారు కేసీఆర్ గారితో ఫోటో దిగడానికి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు మొత్తం వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మొత్తం కూడా మన కేసీఆర్ గారి కార్సు. అవుట్ సైడ్ ఇంకా చాలా కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. చూడండి ఎలా ఉందో, చాలామంది పబ్లిక్ వచ్చారు. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ ఉంటుంది ఫామ్ హౌస్కి. అక్కడ ఫోటో తీస్తుంది కదా ఒక ఆయన, ఆ రైట్ సైడ్లోనే కేసీఆర్ గారు అయితే ఉన్నారు. మనకి ఏంటంటే అక్కడ ఫోన్లో అయితే అలౌ చేయలేదు వీడియో దీనికి. ఆయన్ని కెమెరాలోనే ఫోటో దింపారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట అవుట్ నుంచి. చూడండి చుట్టూ వరి పొలాలు, మధ్యలో ఫామ్ హౌస్. నెక్స్ట్ లెవెల్ ఉంది చూసారా, అసలుకి నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మన కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో చూడండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఫార్మింగ్ సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఒకసారి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్కి అయితే రావడం జరిగింది. లోపలికి వెళ్ళి ఫోటో కూడా తీసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఆయన ఫామ్ హౌస్ ఒకసారి చూసేద్దాం. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చుట్టూ వరి పొలాలు, మధ్యలో ఆయన ఫామ్ హౌస్. మనం అయితే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కియా కార్లో అయితే వచ్చేసాం. ఒకసారి కార్ కూడా చూద్దాం. చూసారు కదా ఎలా ఉందో మొత్తం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయిపోండి. మన లక్కీ సినిమా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.